నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం. చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. చాలామంది యూత్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ దేశం దాటి వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ ఆలోచన బ్యాంకాక్, పటాయా అవునండి. కదా! అవును. చాలామంది అనుకుంటారు అక్కడ శుభ్రంగా తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇటువైపు మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఆ బ్యూటిఫుల్ సిటీని అవును. మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే తెలుస్తది. అవునండి. ఫ్యామిలీస్ కూడా వెళ్తూ ఉంటాయి. అవునండి. మరి ఎందుకు దానికి ఓన్లీ బ్యాచిలర్స్ కానీ పెట్టారో తెలీదు గానీ, విత్ ఫ్యామిలీస్ వెళ్ళి మంచిగా మస్తుగా ఎంజాయ్ చేసి రావచ్చు. అవునండి. బ్యాంకాక్, పటాయా అవునండి. ఏమున్నాయి అట్రాక్షన్స్? సో, మనకి బ్యాంకాక్ పటాయా మీరన్నట్టు యాక్చువల్‌గా అదొక నోషన్ పడిపోయిందండి. హ్మ్. అందరి దీంట్లో మనసులో ఏంటంటే, అరే! బ్యాంకాక్ అంటే ఓన్లీ బ్యాచిలర్సే వెళ్ళాలి అని. అది 100% రాంగ్ అండి. అవును. 100% రాంగ్. అంటే మన సినిమాలు, తర్వాత మన మీడియా వలన ఏంటంటే అదొక నోషన్. అరే! బ్యాంకాక్ అంటే ఓన్లీ బ్యాచిలర్స్‌కి అవును. మాత్రమే ఎలా ఉన్న సిటీ అనుకుంటారు. కాదండి. అక్కడ అద్భుతమైన బీచెస్ ఉన్నాయి. వాళ్ళ కల్చరు, థాయిలాండ్ కల్చర్ గానియండి, అంతా మనకి ఈక్వల్‌గా ఉంటుంది. ఒక హ్మ్. లాంగ్వేజ్ మాత్రమే డిఫరెంట్‌గా ఉంటుంది గానీయండి. వాళ్ళ పద్ధతులు గానీ, వాళ్ళు చేసేయన్నీ గూడా మనకి ఇండియాకి ఆల్‌మోస్ట్ దగ్గరలో ఉంటుందన్నమాట. వాళ్ళ హ్మ్. కల్చర్ గూడా. సో, మనం ఏంటంటే ఈ బ్యాంకాక్, పటాయాకి మనం 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజ్ ఆఫర్ జేస్తున్నాము. ఓకే. 4 నైట్స్, 4 5 నైట్స్, డేస్. 5 డేస్. 4 ఓకే. నైట్స్‌లో మనం 3 నైట్స్ పటాయాలో ఉంటాం. ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ థాయిలాండ్ మొత్తంలో కూడా పటాయా అండి. హుహు. అందుకని మనం ఎక్కువ రోజులు పటాయాలో మనం స్పెండ్ చేస్తాం. సో, 3 నైట్స్ పటాయాలో ఉంటాం. 1 నైట్ బ్యాంకాక్‌లో ఉంటాం. బ్యాంకాక్ క్యాపిటల్ ఆఫ్ థాయిలాండ్. ఓకే. 4 నైట్, 5 డేస్‌లో మనము హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఇస్తాము. తర్వాత మనకి ఫ్లైట్ దిగంగానే వెహికల్ పికప్ చేసుకుంటుంది. పటాయా తీసుకెళ్తారు. పటాయా సిటీకి వచ్చి దగ్గరలో పటాయా సిటీలోనే మనకి బిగ్ బుద్ధ వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఉంటే పటాయా కోస్టల్ లైన్ మొత్తం కనిపిస్తుంది మనకి. ఓకే. సో, అదొక అట్రాక్షను. ఆ అట్రాక్షన్ చూసుకొని దెన్ మనము హోటల్‌కి రీచ్ అవుతా చెక్ ఇన్ చేసుకుంటాం. ఓకే. హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత ఈవినింగ్ అల్‌కజర్ షో అని ఉంటుందండి. హుహు. అదే రోజు, ఎళ్ళిన రోజు. అల్‌కదర్ షో అనేది అలాంటి షో నేను వరల్డ్‌లో ఎక్కడా చూడల. హ్మ్. అలాంటి షో. సో, అదేంటంటే లైట్, సౌండ్, మ్యూజిక్ అండ్ డాన్స్ షో అండి. ఓకే. చాలా మనం ఇట్లా రెప్పేస్తే ఏమన్నా మిస్ అవుతామా అన్నట్టు ఉంటదనమాట. ఓకే. సో, అలాగా వాళ్ళ కాస్ట్యూమ్స్ గానియండి, రిచ్ కాస్ట్యూమ్స్ గానియండి, స్టేజ్ డెకరేషన్ గానియండి, ఆ హ్మ్. వెనకాల బ్యాక్‌గ్రౌండు సెట్టింగ్స్ గానియండి, ఎంత క్విక్‌గా చేంజ్ అవుతా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ అవన్నీ కూడా అది ఆ షో చూసుకుంటాం. షో హ్మ్. చూసుకొని తర్వాత మనము హోటల్‌కొస్తాం. ఓకే. ఇది ఫస్ట్ డే అవుతుంది. సెకండ్ డే రోజు ఇంకొక అద్భుతమైన కొరల్ ఐలాండ్. హుహు. ఐలాండ్‌కి ఒక స్పీడ్ బోట్‌లో ఎళ్తాం మనం. ఆ స్పీడ్ బోట్ కూడా మనమే దాంట్లో ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ ఉంటుంది. సో, ఆ స్పీడ్ బోట్‌కి నుంచి కొరల్ ఐలాండ్‌కెళ్ళే మధ్యలో ఒక ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఒక స్టేజ్ ఉంటుంది. ఓకే. అక్కడేంటంటే వాళ్ళు ఆ కొరల్ ఐలాండ్‌కెళ్ళే దారిలో కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి. పారాసైలింగు, అండర్ సీ వాకింగు, జెట్ స్కీ, బనానా బోట్ అని. అది వాళ్ళు అక్కడ సేల్ చేస్తారు. ఎందుకంటే అక్కడ అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సముద్రంలో పారాసైలింగ్ గాని, అండర్ సీలోకెళ్ళి మనము ఆ హ్మ్. ఫిషెస్ చూడటం గాని, హ్మ్. అవన్నీ స్కూబా ఎక్స్‌ప్లోర్ డైవ్ చేయొచ్చు. చేయొచ్చు. స్నార్కెలింగ్ చేయొచ్చు. అంటే స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ అక్కడ లేదు. అక్కడ లేదు. అక్కడ లేదు. మీరు వేరే చోట ఉంటుందన్నమాట అది. ఓకే. సో, ఇక్కడ మాత్రం ఈ 4 అట్రాక్షన్స్ ఉంటాయి. హుహు. కాకపోతే కస్టమర్ ఎవరైతే వెళ్తారో వాళ్ళే అమౌంట్ పే చేసుకొని వాళ్ళకి నచ్చింది చూసుకొని రావచ్చు. ఓకే. సో, మన చాయిస్ అది. అది వాళ్ళ చాయిస్ అది. కస్టమర్ చాయిస్. అక్కడికెళ్ళి కొరల ఐలాండ్‌లో 1 అవర్, 1 ½ అవర్ స్పెండ్ చేస్తాము. స్పెండ్ చేసి చక్కగా అంతా బ్లూయిష్ వాటర్ అనమాట. హ్మ్. బీచ్ అంతా గూడా. చక్కగా బీచ్‌లో స్నానం చేయొచ్చు. ఒక 1 అవర్, 1 ½ అవర్ వరకు. దెన్ బ్యాక్ మళ్ళీ మనము పటాయా వచ్చేసి లంచ్ చేసుకొని హోటల్ చెక్ ఇన్ అవుతాం. హుహుహు. తర్వాత మనకి హాఫ్ డే తర్వాత నెక్స్ట్ డే 3 డేస్ కూడా మనము లీజర్ ఇచ్చామండి. ఓకే. ఎందుకంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయి పటాయాలో. హుహు. సో, కస్టమర్ చాయిస్ ప్రకారం వాళ్ళెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు. హుహు. అందుకే ఈ 2 డేస్ ఎందుకంటే పటాయా వస్తున్నామంటే ఒక లిస్ట్ తీసుకొనొస్తారు కస్టమర్స్. ఇది చూడాలి, ఇక్కడికి అవును. వెళ్ళాలి, ఇది ఎంజాయ్ చేయాలి, అది ఎంజాయ్ చేయాలి. వాళ్ళ కోసం ఏంటంటే ఆ 2 డేస్ ఆ 1 ½ డే వాళ్ళ కోసం మనం వదిలేస్తాం. హ్మ్. వదిలేసేసి వాళ్ళు చక్కగా అది ఎంజాయ్ చేసుకున్న తర్వాత ఫోర్త్ డే రోజు బయలుదేరి మనం బ్యాంకాక్ వస్తాం. ఓకే. బ్యాంకాకు నేను ఇందాకే చెప్పాను. బ్యాంకాకు ఆల్మోస్ట్ థాయిలాండ్ మనకి దీనికి సంబంధించి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది. వాళ్ళ కింగ్‌ని రామా అంటారు. హ్మ్. రామా 10 అనే కింగ్ ఇప్పుడు రూల్ చేస్తున్నారు. రామా అనే పేరుతో పిలుస్తారు. అయోధ్య అనే సిటీ ఉంది వాళ్ళకక్కడ. సో, మనకి సంబంధించిన నేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో, బ్యాంకాక్ వస్తాం. బ్యాంకాక్ వచ్చే దారిలో మనకి
టెంపుల్స్ ఉన్నాయి. థాయిలాండ్ అంతా కూడా బుద్ధిజం టెంపుల్స్ ఉంటాయండి ఓకే. ఎక్కువ. మన ఇండియన్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో బుద్ధిజం టెంపుల్ ఉంటుంది. ఆ బుద్ధిజంలో గోల్డెన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్. అంటే ఆ బుద్ధుడి విగ్రహం కంప్లీట్గా గోల్డ్తో తయారు చేసి ఉంటుంది. అది థర్డ్ లెవెల్లో ఉంటుందన్నమాట. అది అది చూసుకోవచ్చు. తర్వాత మార్బల్ టెంపుల్ అనే అదేంటంటే రాయల్ ఫ్యామిలీస్ విజిట్ చేసే ప్లేస్ అనమాట. ఓకే. అంటే కింగ్స్, రాయల్ అంటే కింగ్స్ అనమాట. వాళ్ళు ఏదో చెప్పేసి అది కూడా చూసుకుంటాం. దాని బ్యాంకాక్లో ఉంటాం. బ్యాంకాక్లో షాపింగ్ బాగుంటుంది, అవును. చాలా చక్కగా ఉంటాయి. అంటే మన అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి. అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి, ప్లస్ మన ఇండియన్ రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. మన గూగుల్ పే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే షాపింగ్, ఏమి అబండెంట్ ఇబ్బంది షాపింగ్, పడక్కర్లేదు. అబండెంట్ షాపింగ్ ఓకే. చక్కగా షాపింగ్ చేసుకొని మనం 5th డే రోజు బయలుదేరి వస్తాం సార్. ఇప్పుడు ఈ 5 డేస్కి మన టూర్ ప్యాకేజెస్ ఎట్లా ఉన్నాయి? ఎస్, ఈ 5 days టూర్ ప్యాకేజ్ వచ్చేది మనకి 36,999 అండి. ఓ, అంతే. 37,000లో వెళ్ళి రావచ్చు. 37,000 వెళ్ళి రావచ్చు. ఇంకా అక్కడ మన ఇంట్రెస్ట్ కొలిది మనం ఏదన్నా వెళ్ళాలి చూడాలి అనుకుంటే మనం కొంచెం ఎస్, పెట్టుకోవాల్సిన అవసరం పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనము ఇంకొకటి మన కస్టమర్స్కి ఏంటంటే లంచ్ డిన్నర్. ఎందుకంటే లంచ్ డిన్నర్ ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి మనం అది కస్టమర్ చాయిస్కే వదిలిపెట్టాం. కొంతమంది నైట్ టైము డిన్నర్ చేయని వాళ్ళు ఉంటారు. ఓకే. సో వాళ్ళకి అనవసరంగా మనం ఈ డిన్నర్ కూడా ప్యాకేజ్లో మనం ఇంక్లూడ్ చేసి వాళ్ళ కాస్ట్ పెంచడం ఎందుకని లంచ్ డిన్నర్లు మాత్రం మనం ఎక్స్క్లూడ్ చేసాం. సో ఈ లంచ్ డిన్నర్లు కాకుండా మనము 36,999కి మనం ఆఫర్ ప్యాకేజ్. ఓకే. ఈ ఆఫర్ ప్యాకేజ్ మాకు ఎవ్రీ మంత్ గ్రూప్స్ వెళ్తూ ఉన్నాయి, ఖాళీ ఉండట్లేదు, అంత అట్రాక్టివ్ అయిపోయింది అనమాట. అంటే ఒక 40,000 అంటే మనం పెట్టుకుని వెళ్ళి వచ్చేయచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. పెద్ద ఇబ్బంది అనిపించింది. 40,000లో ఒక బయట కంట్రీకి వెళ్ళి అందులో 5 days ఉంటున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసి రావచ్చు. 5 days ఉంటున్నాము, ఎంజాయ్ చేసి రావచ్చు. అన్ని రకాలుగా కూడా థాయిలాండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మీరు అన్నట్టు ఫస్ట్ వెళ్ళాలి బెస్ట్ ఆప్షన్. అవును, థాయిలాండ్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు బ్యాంకాక్ అని అంటే ఓన్లీ బ్యాచిలర్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీస్ కూడా వెళ్ళి రావచ్చు. అవునండి, అవునండి. సో ఈ ప్యాకేజ్ అన్ని కూడా మాకు ఉన్న 12 బ్రాంచెస్లో కూడా అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎలా ఉంది ప్యాకేజీ, ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. అందుకని కస్టమర్స్ అందరూ కూడా మా బ్రాంచెస్కి విజిట్ చేయమని చెప్పేసి మేము అందరినీ అడుగుతాం. అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేది ఎట్లా ఉంటుంది, ఏంటి, సో ఈ బ్రాంచెస్ వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, మనకి ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళు అనేది. కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా ఈ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ బ్రాంచెస్ 12 బ్రాంచెస్లో విజిట్ చేసి ఈ ప్యాకేజీకి సంబంధించిన డీటెయిల్స్, ఇది ఒక ప్యాకేజీ కాదండి, బ్యాంకాక్ కూడా, సింగపూర్, మలేషియా ఉంది, మనకి దుబాయ్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే మీకు మనం ఇండియా దాటి బయటికి వెళ్ళాలనుకున్నా, లేదు అని అనుకుంటే ఇండియాలోనే మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, అవును, ఎలాంటి ట్రిప్ మనం వెయ్యాలి అని అనిపించినా సరే వెంటనే మీకు స్క్రీన్ మీద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి 12 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడ నియర్ బై ఉన్నారు, నియరెస్ట్ ఉన్నారో వాళ్ళే మీకు చెప్తారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఫోన్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ లేదు అనంటే మీరు ఒక్కసారి కనుక స్టెప్ ఇన్ అయినట్లయితే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. అవునండి. జస్ట్ ఒక్క ఫోన్ కాల్. ఎస్, ఇంకోటి ఏంటంటే నవంబర్ 15th నుంచి డిసెంబర్ 31st వరకు కూడా మనం ఒక అట్రాక్షన్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్స్ పెట్టామండి. ఆఫర్ ప్రోగ్రామ్ పెట్టాం. కాబట్టి విజిట్ చేస్తే అంటే మీకు ఏ కంట్రీకి లేదంటే మనకి ఇండియాలో ఏ ప్లేసెస్కి ఆఫర్స్ ఉన్నాయి, ఎంత ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఈ ప్రమోషన్స్ అనేది. సో అందుకని మిస్ చేయొద్దు ఎవరు కూడా. మన ఈహా టీవీ చూసే వాళ్ళందరూ కూడా మిస్ చేయకుండా బ్రాంచెస్కి విజిట్ చేయండి, కాల్ చేయండి. మీకు కింద కనపడే నెంబర్స్కి కాల్ చేయండి. చేసి విజిట్ చేస్తే మీకు ఈ సంబంధించిన అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలండి, మీకున్న ప్రతి డౌట్కి కూడా చక్కటి సమాధానం వస్తుంది. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.